కేసీఆర్ ప్రజల్లోకి ఇప్పుడు రావడం కంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ముగ్గురు వ్యక్తులు కదిలేరు. కేసీఆర్ వదిలిన బాణాలే అనుకోవచ్చు, కేసీఆర్ కోసం పనిచేసే వ్యవస్థే అనుకోవచ్చు, కేసీఆర్ కోసమే అనుకోవచ్చు. ఒకటి కేటీఆర్ అండి, రెండోది హరీష్ రావు అండి, దాంతోపాటు మూడవది కవిత అండి. వీళ్ళు ముగ్గురు కేసీఆర్కు సంబంధించి ఒకరు తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఒకరు విద్యార్థుల కోసం, ఒకరు సబ్బండ వర్గాల కోసం. ఈ ముగ్గురు కేసీఆర్ పంపించిన ఆయుధాలే. ప్రజా సమస్యల మీద ఇద్దరు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ యొక్క కూతురు కవిత కూడా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కవిత ఎంట్రీ యాక్టివ్ అయిన పరిస్థితులలో కవిత రోల్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటారు? కవిత విషయంలో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కవితను ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం వచ్చే వరకు ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన, మళ్ళీ 5 సంవత్సరాల పరిపాలనలో కవిత మీద ఎలాంటి మరకలేదు. కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత. ఇది తెలంగాణలో ఒక నానుడిగా, ఒక బ్రాండ్గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కవితకు ఒక లిక్కర్ కేసు అనే ఆరోపణలకు సంబంధించి జైలుకు వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా అని ఒక చిన్న సర్వే అంటే పోలు పెడితే దాదాపుగా చాలామంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కవితకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడు ప్రజల్లోకి కవిత ఏ రూపకంగా వస్తే బాగుంటుంది, కవిత తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఆ పాదయాత్ర కానీ లేకపోతే ఇతరత్ర కానీ చేస్తే ఏ విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు స్వాగతం పలుకుతారంటే, మేము పెట్టిన సర్వేలో 100%లో 93.5% పూర్తి స్థాయిలో కూడా కవిత రాక కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే తన మీద వచ్చిన ఆరోపణలు ఫేక్ అనేది ఒకటి క్లారిటీ అయిపోయింది. ఎందుకు అంటే ఆదానికి మించి స్పష్టమైన ఆధారాలుండి ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన దేశంలో పూర్తి స్థాయిలో అరెస్ట్ వారెంట్ ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన పరిణామాలను చూసాం. సో దాంతోపాటుగా ఇప్పుడు కవిత లిక్కర్ పాలసీ అనేది ఫేక్ అనేది తెలిసిపోయింది. అంటే కేవలం రాజకీయ కక్షల కోసం మాత్రమే, ఈ రాజకీయ కక్షల కోసం మాత్రమే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కవితను బలి చేశారనే ఒక క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో కవిత రాక ఎవరికి లాభం, ఎవరికి నష్టం, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈ అంశం గురించి కాసేపు చర్చిద్దాం. ఒకసారి చూడొచ్చు, కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్ రావు, కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్ మాత్రమే కనిపించాయి. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో మరో రకమైన చర్చ మొదలైంది. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు కూడా కవిత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో చర్చలు కూడా సఫలీకృతమయ్యాయి. ఇక జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి కవిత రావడం తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంతోషం అనే చెప్పాలి. ఇటు కేటీఆర్ కంటే కవితకే ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ అనే డిస్కషన్ కూడా కొనసాగుతుంది. గులాబీ బాస్ సూచనల మేరకే ముగ్గురి యాక్టివ్ చాలా క్లారిటీగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా కవిత చేయబోయే ప్రోగ్రామ్స్ ఏంటి, కవిత వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం జరుగుతుంది, వీళ్ళ రాకతో తెలంగాణ సమాజం ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి అంటే బీఆర్ఎస్లో మొన్నటి వరకు కూడా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే కీలకంగా కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం, ప్రెస్ మీట్లు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశాలన్నీ వీరిద్దరే చూసేవారు. వారి కనుసన్నలలో పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇద్దరు గైడ్లైన్స్ మేరకే లీడర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో బీఆర్ఎస్లో 3వ ఉద్యమ సెంటర్ తయారైందనే డిస్కషన్ సాగుతున్నది. పార్టీలో ఉన్న ఆమె ఫాలోవర్స్ సైతం యాక్టివ్ అయ్యారు. కవిత రెగ్యులర్గా టచ్లోకి ఉంటూ ఆమె ఇస్తున్న గైడ్లైన్స్ మేరకు పనిచేసేందుకు రెడీ కూడా అవుతున్నారు. త్వరలో కవిత జిల్లాల పర్యటన కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. వైఆర్టీవీ ఎప్పుడో చాలా క్లారిటీగా చెప్పింది కవిత చేయబోయే ప్రోగ్రామ్స్ అన్ని. ఇప్పుడు నేను చెప్తా కవిత ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డల నుండి వచ్చిన ప్రాతిపదికంగా మేము సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక 10 నేను చెప్తా. కవితలో కొత్త ఉత్సాహం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత ఆమె 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఎలాంటి రాజకీయ జోలికి వెళ్ళలేదు, ఏ పొలిటికల్ ఘటనపైన మాట్లాడలేదు, చివరికి పార్టీకి చెందిన లీడర్లను సైతం కలవలేదు. ఈ మధ్య బయటకు వచ్చి ఆమె తాజాగా రాజకీయాలపై స్పందిస్తున్నారు. తన స్వంత సంస్థ జాగృతి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుల గణనను త్వరలో పూర్తి చేసి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి మళ్ళీ యాక్టివ్ కావడంతో ఇక్కడ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? బీసీ కులగణనకు సంబంధించి స్వయంగా బీసీ డిక్లరేషన్ కమిషన్కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటివరకు హాజరైన ప్రోగ్రాంలో కవిత మాట్లాడుతూ తీరు పరిశీలిస్తే ఆమెలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే డిస్కషన్
రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్నది. ముగ్గురితో లాభమా నష్టమా? ముగ్గురితో 100% కూడా లాభమే. ఎందుకు అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కరు పోరాటం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వాళ్ళని ఒకరిని జైల్లో వేయడానికి, ఒకరిని అక్రమ కేసులకు, ఒకరిని రకరకాలుగా కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. సో ఒకసారి చూడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలు సింగిల్ డైరెక్షన్లో పనిచేయడం బెటర్ అని తలలు పట్టుకున్న రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సింగిల్ డైరెక్షన్లో పనిచేయడం బెటర్ అని తలలు పండిన రాజకీయ నాయకులందరూ కూడా చెప్తున్న విశ్లేషణ. కానీ బీఆర్ఎస్లో 3 ఉద్యమ సెంటర్లు పనిచేయడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అనే డిస్కషన్ మొదలైంది. దీనిలో ప్రధానంగా కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురిది 3 విభిన్నమైన వైఖరి అనే టాక్ కూడా ఉన్నది. హరీష్ రావు నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉంటాయని, ఏం చేసినా ఓ ప్లాన్ ప్రకారం చేస్తుంటారని పార్టీ లీడర్లు చెప్తూ ఉంటారు. ఇక కేటీఆర్ దూకుడు స్వభావిగా ఉంటారని, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడతారని, కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చుకుంటారని టాక్ ఉన్నది. ఇక కవిత మాత్రం ఇద్దరికీ భిన్నంగా కనిపిస్తారని, వ్యూహాత్మకమైన నిర్ణయాలతో పాటు ఆచితూచి అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారని చర్చ లీడర్లలో టాక్ ఉన్నది. ఈ భిన్నమైన ముగ్గురి వ్యక్తిత్వాలతో పార్టీకి మేలు కంటే నష్టం తెచ్చే ప్రమాదం లేక పోలేదనే విమర్శలు సైతం పార్టీ లీడర్ల నుంచి వస్తున్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇక్కడ 3 అంశాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు రాసిన ప్రకారమే 3 అంశాలు ఉంటాయి. ఒకటి, హరీష్ రావుకు సంబంధించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడు అనేది వీళ్ళు చెప్పిన అంశం. రెండోది, కేటీఆర్ అనే వ్యక్తి దూకుడు స్వభావి అని. ఇంకోటి మూడోది, కవితకు సంబంధించి అంటే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆచితూచి అంటే భిన్న వైఖరి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి పరిస్థితి అయినా ఆచితూచి తాను ముందుకెళ్తారనేది ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులు చెప్పిన అంశం. రైట్, ఈ 3 కూడా చాలా అవసరమే. వ్యూహాత్మకం అంటే ఒక కొండను ఢీకొట్టే ముందు ఆ కొండని ఏ విధంగా పూర్తి స్థాయిలో తన కూకటి వేళ్లతో పూర్తి స్థాయిలో సమాధి చేయాలి అంటే వ్యూహాలు హరీష్ రావు నుండి అవసరమే అవుతాయి. దాంతోపాటు దూకుడు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఆ క్షణం స్పందిస్తే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. దాంతోపాటు ఆచితూచి అంటే పార్టీకి సంబంధించిన నిర్మాణమైన లైన్ అయినా ఆచితూచి కూడా ముందుకెళ్ళడం కూడా చాలా అవసరమే. అది కూడా చాలా అవసరమే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. సో ముగ్గురిది కూడా ఒకరు వ్యూహాత్మకంగా వెళ్ళినా, ఇంకోరు దూకుడు స్వభావంతో వెళ్ళినా అది పనిచేస్తుంది అనేది విషయం మాత్రం చాలా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో ముగ్గురి స్వభావం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరమే.